ఇమాజిన్ ఒక హోలీ సిటీ, పీస్ఫుల్గా ఉండే ఒక ప్రశాంతమైన చోట ఒక ఫేమస్ గర్ల్స్ స్కూల్ ఉంది. అక్కడ చదివే 250 అమ్మాయిలు ఎవరో కాదు, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళే. వాళ్ళ లైఫ్ ఒక సింగిల్ ఫోటో వల్ల కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోవడం ఎప్పుడైనా విన్నారా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే క్రైమ్ నార్మల్ క్రైమ్ కాదు, ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ హారిఫైయింగ్ సెక్స్ స్కాండల్. కానీ దారుణం ఏంటంటే ఈ కేసు గురించి మీరు ఎప్పుడు విని ఉండరు, ఎందుకంటే డీప్ పాకెట్స్ అండ్ పొలిటికల్స్ పవర్ ఉన్న వాళ్ళు దీన్ని కంప్లీట్ కవరప్ చేశారు. కానీ ఈరోజు మనం మాట్లాడుకుందాం. స్టోరీ స్టార్ట్ అయ్యేది 1991-1992 టైంలో. రాజస్థాన్లోని అజ్మీర్ ఒక హోలీ ప్లేస్. కానీ అక్కడ ఉన్న సోఫియా సెకండరీ స్కూల్లో ఒక డార్క్ రియాలిటీ స్టార్ట్ అయింది. ఈ స్కూల్ చాలా స్ట్రిక్ట్ అండ్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్కి ఫేమస్. ఇక్కడ చదివే ఒక 8th స్టాండర్డ్ అమ్మాయి స్కూల్ బయట ఫారూక్ చిష్టి అనే ఒక పెద్ద ఆయనతో పరిచయం ఏర్పడింది. ఫారూక్ చిష్టి ఎవరో తెలుసా? హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అజ్మీర్ యూత్ కాంగ్రెస్ పార్టీ. అందుకే వాళ్ళ ఫ్యామిలీకి చాలా పొలిటికల్ పవర్ అండ్ ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఆ అమ్మాయి ఇన్నోసెంట్గా అతన్ని నమ్మింది. ఒకరోజు ఫారూక్ తన ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళి నమ్మకంతో ఉన్న అమ్మాయి గాడ్ డౌన్ అయ్యాక ఫిజికల్గా దగ్గర అయ్యాడు. కానీ అక్కడ అస్సలు ట్రాప్ స్టార్ట్ అయింది. ఈ మొత్తం యాక్ట్ని ఫారూక్ సీక్రెట్గా కెమెరాలో క్యాప్చర్ చేశాడు. అప్పట్లో నెగిటివ్స్ ఉండేవి. ఆ నెగిటివ్స్ చూపించి, నువ్వు మీ స్కూల్ నుంచి ఇంకో అమ్మాయి ఇక్కడికి తీసుకురావాలి, లేదంటే ఈ ఫొటోస్ని నైబర్హుడ్ పక్క వాళ్ళకి లీక్ చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. ఇది ఒక బ్రూటల్ చైన్ రియాక్షన్ లాగా మారిపోయింది. తన పరువు కాపాడుకోవడానికి ఆ అమ్మాయి ఇంకో అమ్మాయిని ట్రాప్లోకి లాగాల్సి వచ్చింది. ఈ ఘోరాన్ని ఫారూక్తో పాటు నఫీజ్, అన్వర్ ఇంకా చాలామంది పొలిటీషియన్స్, ఆర్మ్ వర్కర్స్ ఈ ఘోరానికి పాల్పడ్డారు. వాళ్ళ అమ్మాయిలను రోజు బ్లాక్మెయిల్ చేసి ఫిజికల్గా అబ్యూస్ చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ 250 అమ్మాయిలు ఈ ట్రాప్లో ఇరుక్కున్నారు. ఈ డ్రామా తట్టుకోలేక సొసైటీకి భయపడి చాలామంది అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు సూసైడ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. పెయిన్ఫుల్ ట్రీత్ని వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేకపోయారు. మరి ఈ డార్క్ సీక్రెట్ బయటకు ఎలా వచ్చింది? అప్పట్లో ఫొటోస్ డెవలప్ చేయడానికి స్టూడియోకి ఇవ్వాలి. చెప్పాను కదా ముందే, నెగిటివ్స్ ఉండేవి అని. వీళ్ళు ఫొటోస్ డెవలప్ చేయడానికి ఒక ఫోటో స్టూడియోకి ఇచ్చారు. ఆ స్టూడియో వాడి ఫ్రెండ్స్కి చూపించాడు, వాళ్ళు ఇంకో ఫ్రెండ్స్కి చూపించారు. ఆ ఫొటోస్ మెల్లగా పేరెంట్స్ దాకా వెళ్ళాయి. అప్పుడు నవజ్యోతి న్యూస్ రిపోర్టర్ అయిన మదన్ సింగ్ తన ప్రాణాలు తెగించి పొలిటికల్ ప్రెషర్ని ఎదుర్కొని ఈ న్యూస్ని మెయిన్ పేజ్లో ఫారూక్ ఫేస్తో సహా పబ్లిష్ చేశాడు. కానీ దారుణం ఏంటంటే ఈ న్యూస్ బయటకు వచ్చాక వెంటనే మదన్ సింగ్ చనిపోయాడు. అతన్ని ఫాలో అయ్యి పొలిటికల్ పవర్తో ఫారూక్ ఆయనని చంపేశాడు. బట్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ రేజ్ ద వాయిస్. ఈ న్యూస్ స్ప్రెడ్ కావడంతో పొలిటీషియన్స్ దీన్ని హిందూ ముస్లిం రైట్స్గా మార్చేశారు టు డైవర్ట్ ద అటెన్షన్. 250 అమ్మాయి భయం వల్ల జస్ట్ కేవలం 32 అమ్మాయిలు మాత్రమే పోలీస్ స్టేషన్కి వచ్చారు. కానీ వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా చంపేస్తామని బెదిరించి లాస్ట్కి జస్ట్ 2 అమ్మాయిలు మాత్రమే గట్టిగా నించున్నారు. కోర్టులో 6 years కేసు నడిచింది. చాలామంది తప్పించుకున్నారు. 1998లో కొందరికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది, కానీ అది 10 yearsకి తగ్గించారు. ఇది మన రియాలిటీ. ఈ మాన్స్టర్ మన మధ్యలో ఉంటారు. మనీ అండ్ పవర్తో వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. సో ప్లీజ్ మీ లవ్డ్ వన్స్ గురించి తెలుసుకోండి, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఈ కేసు గురించి చాలామందికి తెలియదు, ఓవర్ షాడో అయింది. సో ప్లీజ్ ఈ వీడియోని మీ సర్కిల్లో షేర్ చేయండి. లెట్ పీపుల్ నో అబౌట్ దిస్ హిస్టరీ.